రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇచ్చిన దాఖలు లేవని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాసర్ల వెంకటేష్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో నిధులు మంజూరు కాక గ్రామ పంచాయతీల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలు విసిరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వయోల గార్డెన్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాసర్ల వెంకటేష్ హాజరయ్యారు. అంతకుముందుకు సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి జనగణమన గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కాసర్ల వెంకటేష్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డిలు మాట్లాడారు. రాష్ట్రంలో దొరల రాజ్యం పోయి దొంగల పాలన షురు అయిందని దుయ్యబట్టారు. రాచరిక పాలన సాగిస్తున్న రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు బరితెగేసి కొట్లాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా గెలుపొందాలంటూ దిశానిర్దేశం చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చి చేరిన వారికి ఎన్నికల్లో అవకాశం కల్పించాలని సూచించారు. ఇలా రైతులకు రుణమాఫీ చేసిన నీ ఇంట్లోనే చేసినావా? నీ అయ్యసోమా? లేకపోతే నీ కొడంగల్ నుంచి మనం పట్టుకొచ్చి ప్రజలకు ఇస్తున్నావా? తాగమంటున్నావు, తినమంటున్నావు, తాగండి అంటున్నావు. ఆశ్చర్యకరం. ఈ రాష్ట్రం ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉందంటే, హైదరాబాద్ ఉందంట ఎలివేటెడ్ బార్లంట పాత ప్రభుత్వం 40 ఇచ్చేది ఉందంట. అంటే ఏంటంటే బార్లు, ఎలివేటెడ్ బార్లు అని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ పెట్టింది కేసీఆర్. అప్పుడు తాగడం కూడా అలవాటు కదా, బార్లు ఇచ్చేసి ఎలివేటెడ్ బార్లు అని. అవి ఇలా 40 ఉన్నాయట. ఆ 40కి ఏమొస్తుందంటే వాటి బార్లకు పర్మిషన్ ఇస్తే అప్పటిదే పథకం అది ఆయన వేడారు. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పెట్టిందే, కవిత గారు పెట్టిందే. వాటికి ఒకదానికి పర్మిషన్ ఇస్తే 50 లక్షలట. అంటే 40కి ఎన్ని పైసలు వస్తాయి? 40 ఎలివేటెడ్ బార్లకు ఎంత వస్తుంది? 20 కోట్లు. 20 కోట్లకు సీఎం సమీక్ష చేసి వాటికి పర్మిషన్ ఇచ్చి ఆ 20 కోట్లు మన ఖజానాలు ఎట్లు రావాలని ఆలోచన చేస్తారు. దొరల రాజ్యం పోయింది, దొంగల రాజ్యం వచ్చిందని చెప్పేసి ఇంతకంటే వేరే. అందుకనే భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇలా ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన 8 ఎంపీలు గెలిపించి బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచన చేస్తూ మనం ఉన్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచాలి, మెడలు వంచి ప్రజల పక్షాన కొట్లాడాలా. ఎక్కడో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఎక్కడికో పోయింది. ఏమీ లేని కేసీఆర్ కుటుంబం ఇలా లక్షల కోట్లకు ఇలా ఈ దేశంలోనే అత్యంత ధనవంతమైన రాజకీయ నాయకుడిగా ఇలా రాజకీయ కుటుంబంగా ఇలా కేసీఆర్ ఫ్యామిలీ ఎదిగింది. దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఎన్నంటి ఉండి వాళ్ళ పల్లెకి పోసిన సిద్దిపేట ప్రజలు మాత్రము ఇక్కడనే ఉన్నారు. ఎవరి జీవితాలను మారలేదు. ఎన్నడో పెట్టిన పాత పురాతన డిగ్రీ కళాశాల తప్ప ఇక్కడికి వచ్చిన పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇక్కడికి వచ్చిన పెద్ద మార్పు కానీ ఏం లేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే ఈ ప్రచారం వల్ల ప్రజలందరికీ ఇలా కాంగ్రెస్ ఓటేయడం జరిగింది. ఇలా కాంగ్రెస్ ఓటేసిన తెలంగాణ ఇలా ప్రజలందరూ కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఉంది.